మీరు గమనించినట్టయితే ఊర్లలో చాలామంది రోడ్ సైడ్కి మా లాస్ట్న ఈ పొజిషన్లోనే కూర్చొని ఉంటారు. ఎంతసేపు అయినా కూర్చోగలుగుతారు. వాళ్ళు ఈ పొజిషన్లో కూర్చొని ఫోన్లు చూస్తారు, ముచ్చట్లు పెట్టుకుంటారు, బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అదే మన సైడ్కి వస్తే చిన్న పిల్లలు కూడా మలాసన్లో జస్ట్ కాసేపు ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో కూడా కూర్చోలేకపోతున్నారు. అవునా? మనకి ఈ ఇండియన్ టాయిలెట్ పొజిషన్ ఏదైతే ఉందో ఒకప్పుడు మనం అట్లీస్ట్ డేలో 3 or 4 టైమ్స్ అన్న 100% మనం టాయిలెట్కి వెళ్ళే వాళ్ళము. సో మనం ఈ పొజిషన్లోనే కూర్చునే వాళ్ళం. సో మనం మోషన్ చేయడానికైనా టాయిలెట్ యూరిన్ పాస్ చేయడానికైనా అట్లీస్ట్ 4 or 5 టైమ్స్ డే వెళ్ళాం. సో మినిమం 4 నుంచి 5 నిమిషాలు ఉన్నాం. సో మనకి మలాసన్ వల్ల ఏంటంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి, పెల్విక్ ఏరియా స్ట్రాంగ్ అవ్వడానికి, థైస్, యాంకిల్స్, ఫూట్ అన్నీ స్ట్రాంగ్ అవ్వడానికి, మోకాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి, గ్యాస్ రిలీజ్ అవ్వడానికి, మోషన్ ఫ్రీగా రావడానికి ఇలా 100 అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ వన్ బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన బ్యాక్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. అందుకే అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ చాలా చాలా తక్కువగా వచ్చాయి. ఇప్పుడు మన అందరం అసలు మలాసన్లో కూడా కూర్చోలేకపోతున్నాం కదా, ఇండియన్ టాయిలెట్ దాకా ఎందుకు. సో అందుకనే ప్లీజ్ అందరూ ఎవ్రీడే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవ్రీడే మలాసన్లో కాసేపు కూర్చోండి. ఇండియన్ టాయిలెట్స్ లేకున్నా సరే మలాసన్లో రోజు అట్లీస్ట్ 5 minutes to 20 minutes కూర్చోగలిగినట్టు అయితే మన బ్యాక్, మన పెల్విక్ ఏరియా, ఎవ్రీథింగ్ అగైన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో తప్పకుండా మలాసన్లో కూర్చోని నేర్చుకుంటూ ఉండండి.